రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఆయన గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన? మీరు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయనేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్ లా మీరు కోమటిరెడ్డి ఇద్దరు వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతోని ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళా ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకా మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. ఇవాళ మేము కూడా అనొచ్చు, సెక్రటరియట్ లో 6వ అంతస్తుల ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ కాలేరు అని చెప్పి మేము కూడా అనొచ్చు. అంటాం, బరాబర్ అంటాం. కేసీఆర్ గారు ఎక్కడా, మీరెక్కడ? రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఒక విజనరీ, మీరు ఒక మెర్సినరీ. విజనరీ అని ఎందుకు అంటున్నామంటే, ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయాలంటే ఆ ప్రాజెక్టు భూమి మాత్రమే కాదు, ఆ భూమి మీద పుట్టిన భూమిపుత్రుల బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా గుండెలో పెట్టుకొని, తనే భూమిపుత్రుడినైతే, తనే రైతునైతే, తనే రైతు కూలీనైతే తనకు ఆ బాధ ఏ విధంగా ఉంటుందనే ఒక ఎంపథెటిక్ అప్రోచ్తోని రాత్రింబవళ్ళు మా అలాంటి అధికారులను ఎవ్వరిని రానియకుండా కేవలం నిష్ణాతులైన నిపుణులను ఆర్ విద్యాసాగర్ రావు గారు ఇంకా రకరకాల గొప్ప గొప్ప ఇంజనీర్లందరినీ కూడా చుట్టూ పెట్టుకొని దాదాపు 1 నెల 2 నెలలు 3 నెలలు ఆ గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూసి నిద్రాహారాలు మాని ప్లాన్ చేసి కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చరిత్ర పుటల్లోకి వెళ్ళి చరిత్ర 1956 ముందు ఏం జరిగింది, అవిభాజిత హైదరాబాద్ రాష్ట్రం, దాని తర్వాత ఏం జరిగింది, 1956 తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకి ఎంత అన్యాయం జరిగింది, బచావత్ కానీ బ్రిజేష్ కుమార్ కానీ వీటన్నిటినీ అర్థం చేసుకొని వచ్చి అప్పుడు ప్రజల ముందర డిస్కస్ చేసి అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాతనే జీవోలు రిలీజ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి, మీరు ముఖ్యమంత్రి, మీకు 4 లక్షల జీతం వస్తున్నది, మీకు 9 వాహనాల బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఉన్నది, మిమ్మల్ని కాపాడడానికే 100 మంది పోలీస్ అధికారులు నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. నిన్న కూడా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన రాజు అని ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిండు వాపస్ పోయేటప్పుడు. అంటే మీకోసం ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ అధికారులది. మరి అంత అద్భుతమైన రక్షణలో ఉన్న మీరు అబద్ధాలు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓ పాలమూరు బిడ్డగా నేను కూడా పాలమూరు బిడ్డనే చెప్తున్నా. మీరు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయినరు, వి ఆల్ అప్రిషియేట్ యూ, వీ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యువర్ ట్రాజెక్టరీ, అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు ఆ సీట్ మీద కూర్చొని మీరు అన్నారు కదా, గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ గోచి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కాలేరని కదా. మేము కూడా అంటున్నాం, సెక్రటరియట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆ సీటు మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాలేరు. ఇది మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ టన్స్ ఆఫ్ ఎంపతి. అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకునే హృదయం ఉండాలి. అది ఫ్లోరైడ్ బాధితులు కానీ, పాలమూరు రంగారెడ్డి వలస కూలీలు కానీ, లేకపోతే 100ల సంఖ్యలో మీ కాంగ్రెస్ పాలనలో చనిపోయిన 1000 సంఖ్యలో చనిపోయిన అన్నదాతలు కానీ, వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తుడిచే హృదయం కావాలి. మీకు అది లేదు, చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే కేసీఆర్ గారు విజనరీ, మీరు మెర్సినరీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ ఉల్టా బట్టి విక్రమార్క మీద ఉల్టా మీరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక రెండవది, మీరు అడ్వైజర్లను ఎవరిని పెట్టుకున్నారు? కేసీఆర్ గారి చుట్టూ అడ్వైజర్లు ఎవరు? టెక్నోక్రాట్స్, ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అడ్వైజర్స్. మీకు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళందరూ ఆ బండి సంజయ్ అడ్వైజర్ లాగానే ఉన్నారు. మీ అడ్వైజర్లు కూడా మీకు ఇచ్చే అడ్వైజర్లు ఎవరు? ఆ టాల్ గేట్ దగ్గర కలెక్ట్ చేసేవాళ్ళు, రవాణా చెక్ పోస్ట్ దగ్గర కలెక్ట్ చేసే మాజీ అధికారులు, వాళ్ళను మీరు చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళని అడ్వైజ్ చేయమంటే ఏం అడ్వైజ్ ఇస్తారు?
మళ్ళీ మీరు ఉల్టా కమిషన్లు బీఆర్ఎస్ తీసుకున్నదని అంటున్నారు. కమిషన్లు తీసుకుంటున్నది మీరు రేవంత్ రెడ్డి గారు. వట్టినాగులపల్లి సజీవ సాక్ష్యం. వట్టినాగులపల్లిలో సొంతం మీ అల్లుడో ఎవరో ఆయన రోజు ₹1 కోటి సంపాదిస్తున్నాడు. ఒక్క పర్మిషన్ లేదు. మేము పోతే కూల్చేస్తారు మళ్ళీ వాటిని. నిజాలు మాట్లాడండి. మీకు ఈ 4 చిన్న చిన్న జిల్లాలకు రోడ్డు మీద